మల్లయ్య భట్ గారికి, ఇతర అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయేతర సిబ్బందికి, పిల్లలందరికీ కూడా గుడ్ మార్నింగ్. साहब क्या बोले, घर में नाश्ता करके आया नहीं आया, टिफिन చేసో చిరా లేదా? సో లవ్లీ గుడ్ మార్నింగ్. ఈరోజు పాఠశాల ప్రారంభమైతా ఉంది. పాఠశాల ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ ముందే ఒక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 26,000 పైన స్కూళ్ళల్లో, ప్రభుత్వ పాఠశాలలలో 1,100 కోట్ల రూపాయలు పెట్టి 26,000 స్కూల్స్ మే 1,100 కోట్ల రూపాయలతోటి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆయా పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ కావచ్చు, ఫర్నిచర్ రిపేర్ కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు, మొత్తం బిల్డింగ్స్ అన్ని 26,000 పాఠశాలలకు కలరింగ్తో పాటుగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల స్కూల్స్ అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే విధంగా మనస్తత్వం ఉండే విధంగా వాటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇంకా అక్కడక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది. ఆఖరికి వైస్ ఛాన్సలర్లను వేసుకునే పరిస్థితి లేదు. డిఎస్సి రిక్రూట్మెంట్ జరగలేదు. చాలా సమస్యలు ఉన్నాయి. అటువంటి వాటిని ఒకే రోజు అధిగమించలేము, కానీ తప్పకుండా విశ్వాసం కలగజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి సంబంధించి టాప్ మోస్ట్ ప్రయారిటీ విద్య 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 విద్యనే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మార్గదర్శకత్వం. ఆ విద్యను మనం ప్రభుత్వ తరఫున అందజేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, నేను కానీ, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు చాలామంది, కేంద్రంలో అనేక బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలందరూ కూడా ఇటువంటి ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్పత్తి అయినటువంటి వాళ్ళమే. మనం ప్రైవేట్ పాఠశాల చదవలే, కానీ కాలం ప్రైవేట్ పాఠశాలల మీద మక్కువై ప్రభుత్వ పాఠశాలల మీద విశ్వాసం సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితులల్లా మళ్ళొక్కసారి ప్రభుత్వం పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు వాళ్లకు పోటీ పరీక్షలు నిర్వహించి ఉన్నత విద్యలు చదువుకున్నటువంటి వాళ్ళతోటి రిక్రూట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. గురుకులాల పేరు మీద, మోడల్ స్కూళ్ళ పేరు మీద, కేంద్రీయ విద్యాలయాల పేరు మీద, నవోదయాల పేరు మీద, రెసిడెన్షియల్ స్కూల్స్ పేరు మీద అనేకమైనటువంటి విధంగా విద్యా సౌకర్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో నేను ఒక విద్యార్థి నాయకుడిగా శాఖలు ఏవైనా విద్యకు సంబంధించిన అంశం లోపల అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే తీసుకుంటా ఉన్నారు. దానికి అనుగుణంగా ఇంకా దాదాపు పిల్లలందరూ కూడా మరి మధ్యాహ్న భోజనంతో పాటుగా స్కూల్ డ్రెస్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, నోట్ బుక్స్ కానీ ఇస్తూ ఉన్నాం. వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఇంతకుముందు అన్నట్టుగా మీరు సైన్స్ ల్యాబ్ కావాలన్నది, ప్రైమరీ స్కూల్ సైన్స్ ల్యాబ్ వాళ్ళకి రిక్వైర్మెంట్ లేదు. ఎక్కడైతే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో తప్పకుండా దాన్ని సైన్స్కి సంబంధించుకోవచ్చు. రాబోయే కాలం లోపల ఎటువంటి అవసరాలున్నా వాటికి సంబంధించి ఫేజ్ మేనర్గా అన్న హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఉండేటువంటి అవకాశం లేకుండా అవసరమైతే సిఎస్ఆర్ ఫండ్స్ను ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఆ విధంగా చర్యలు తీసుకుంది. అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ టైం లోపల కూడా మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలల డిఓ గారిని, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల ఆనాడు ఫలితాలు బాగుండాలని నిర్వహణ కూడా చేసినాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో పాఠశాలకు సంబంధించిన విషయం లోపల అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇది 1872 ఈ స్కూల్ 142 ఏళ్ళు అయింది. ఇంత పెద్ద చరిత్ర స్కూల్. స్టాఫ్ ఎంతమంది? స్టాఫ్ 150 మంది చూస్తారు. స్ట్రెంత్ 300 మంది స్టాఫ్, 18 మంది ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయేతర సిబ్బంది, దాదాపు 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది నగరం మధ్యలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి పిల్లల్ని జాయిన్ చేసుకునేటువంటి విధంగా మనం మీరు తీసుకున్న బడిబాట కార్యక్రమం కావచ్చు, అవసరమైతే గౌరవ శాసనసభ్యులు కానీ నేను కానీ మిగతా కార్పొరేటర్లను కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా బడికి డ్రాప్ అవుట్స్ లేకుండా, బడికి వాళ్ళకి ఆర్థికంగా లేదు అనేటువంటి అవకాశం లేకుండా
పిల్లలందరికీ 100% స్కాలర్షిప్, నోట్ బుక్స్